ఓ రకంగా చెప్పాలంటే మరణం శాపంగా అనిపిస్తుంది, కానీ మరో కోణంలో చూస్తే మరణం ఒక వరం. మరణం మనం దేవుడు నిర్ణయించిన లోకానికి ప్రవేశించేటువంటి ప్రవేశ ద్వారం లేక మార్గం. ఆ రూట్లోంచి మనకు సిద్ధపరిచినటువంటి ప్రపంచంలోకి అడుగు పెడతాం. ఇది అందరూ గుర్తించాల్సినటువంటి అసలు విషయం. మనందరం దానికి ప్రిపేర్ అవ్వాలి, కానీ మనం ఇక్కడే ఉట్టి కట్టడానికి ప్రిపేర్ అవ్వకూడదు. ప్రైజ్ ద లార్డ్. మరి అట్లాగైతే అందరినీ అక్కడికి తీసుకెళ్లాలనేది దేవుని సంకల్పం అయితే, అక్కడికి తీసుకెళ్లాలనేది దేవుని సంకల్పం అయితే అది ఎక్కడుంది? యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడు త్వరగా. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం నుంచి. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుంటకు మిమ్మల్ని తీసుకొని పోవుదు. అది అసలు ప్రణాళిక. నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును అన్న మాట మనం మర్చిపోకూడదు. మనల్ని మళ్ళా వస్తాడు, మనల్ని తీసుకొని పోతాడు అన్నది మన నిరీక్షణ, మన విశ్వాసం, మన ఎదురుచూపు. ఎంతమందికి ఇక్కడే ఉండి ఉట్టిగట్టాలని ఆశ ఉంది, లేదా అక్కడికి వెళ్ళాలని ఆశ ఉందండి? అక్కడికి వెళ్ళాలి, ఆయనతో యుగయుగాలు ఉండాలన్న ఆశ ఎంతమందికి ఉంది? దేవునికి స్తోత్రం. తప్పకుండా మనకు సమయం ఆసన్నమైనప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని అక్కడికి కొంచెం పోతాడు, తీసుకొని పోతాడు. ఇంకా అది ఎంతో కాలం లేదు, తొందరలోనే ఉంది. ఆయన రాకడ రావచ్చు, లేదా మనకి పిలుపైన రావచ్చు. మందైతే పర్మనెంట్ ప్లేస్ ఇది కాదు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పండి. మంది పర్మనెంట్ ప్లేస్ అయితే ఇది కాదు, మంది అది. యేసు ప్రభు మాటల్లో కూడా మీరు విన్నారు, నేను నా యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను అని అంటున్నాడంటే ఇక్కడ మనం పర్మనెంట్గా ఉండాలనేది ఆయన చిత్తం కాదు అనేది మనం గ్రహించాలి. ఇప్పటికే దాటి వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ బతికించు మొర్రో అనాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనకంటే ఆనందకరమైన, విశ్రాంతికరమైన, సంతోషకరమైన, సంతృప్తికరమైన, మంచి కోలాహలం, పరసంబంధమైన విశ్రాంతి ఉన్న స్థలంలోకి వెళ్ళిపోయారు. ఇక వాళ్ళకి ఇప్పుడు బాధ, కన్నీరు, దుఃఖం, వేదన, ఏడుపు ఏమి లేవు. ఒక ఆనందమయమైన ప్రదేశంలోకి వెళ్ళారు. అక్కడ పోయిన వాళ్ళని కూడా రప్పించమంటది, లేపమంటారు. ప్రియులారా, తెలియదు వాళ్ళకి. దేవుడి పిలుపు వచ్చినప్పుడు, దేవుడు సమయం ఆసన్నమైనప్పుడు తన వారిని దేవుడు తీసుకుంటాడు. మనం దేవునికి అప్పజెప్పి ఊరుకోవటమే. కొంతమంది పాపం చనిపోయిన వ్యక్తుల దగ్గరికి నేను వెళ్ళినప్పుడు, అన్నా చాలేమన్నా వచ్చావా, లేపన్నా అంట. చనిపోయిన బిడ్డను లేపన్నా అంటారు. నేను లేపుదును, దేవుడు పర్మిషన్ ఇస్తే. కానీ నేను లేపుడు సెక్షన్ మొదలు పెట్టాను అనుకో, దేవుడు తన్నుడు సెక్షన్ మొదలు పెడతాడు. ఎవడు చెప్పాడు నీకు ఈ పని అని? దేవునికి స్తోత్రం. అద్భుతాలు ఎందుకు జరిగినాయి? మరి చనిపోయిన వారిని కూడా లేపారు. ఎందుకు అంటే కొన్ని కారణాలను బట్టి దేవుడు వాటిని జరిగించాడు. వాటిలో మొట్టమొదటి కారణం, తానెవరో వాళ్ళకి అర్థం కావాలి, తాను ఏం చెబుతున్నాడో వారికి అర్థం కావాలి. అంతేకాదు, వారు మారు మనస్సు పొందాలి. ప్రకటించబడుతున్నటువంటి సువార్త దైవికమైనది, అధికారమైనది. సాక్షాత్తు దేవుడే దీన్ని ప్రకటింపజేస్తున్నాడనే సంకేతం అందరికి అర్థం కావడానికి దేవుడు ఏం చేశాడంటే సువార్త ప్రకటనకు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలను జోడించాడు. సత్యం ప్రకటించబడతా ఉంటుంది. ఇది సత్యమని ప్రజలు నమ్మునట్లు కొన్ని కార్యాలు, సూచక్రియలను మామూలుగా అయితే నమ్మరుగా. మనోళ్ళు మామూలుగా నమ్మరుగా. వాళ్ళకి అద్భుతాలు కావాలి, రుజువులు కావాలి. కాబట్టి ప్రకటింపబడుతున్నది దైవ వాక్యమే, దేవుని సత్యమే అనే సంకేతం అందరికి అర్థం కావడానికి కొన్ని అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలను దేవుడు వాడుకొని ఆయా ప్రదేశాల్లో తన వాక్కుని ప్రకటింప సెలవిచ్చాడు. అందుకే భక్తులు సువార్త ప్రకటిస్తూ రేరుగా కొన్ని అద్భుత కార్యాలను జరిగించడం కూడా మనం చూస్తాం. వాళ్ళు ప్రార్థించినప్పుడు లేదా వారు పలికినప్పుడు కొన్ని కార్యాలు జరగటం అనేది అద్భుతాలుగా మనం గుర్తిస్తాం. ఎందుకోసం అంటే, ఇదిగో ఇతడు దేవుని చేత ఎంపిక చేయబడ్డాడు, ఎంపిక చేయబడినటువంటి వారు వీరు ప్రకటిస్తున్న సత్యాన్ని మీరు గుర్తించండి అనడానికి, కొన్నిసార్లు వాక్యాన్ని కూడా స్థిరపరచడానికి దేవుడు అద్భుతాలు వాడుకున్నట్టు మార్కు సువార్త చివరి అధ్యాయము
చివరి వచనం సాక్ష్యం ఇస్తుంది. ప్రకటింపబడుతున్నటువంటి వాక్కు మీదికి ప్రజల మనస్సు వెళ్ళునట్లు, వాక్యం వారి అంతరంగాల్లో స్థిరపరచబడినట్లు దేవుడు అద్భుతాలు వాడుకున్నాడు. అద్భుతాలు ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానంగా మొదటి విషయం చూడండి, మార్కు సువార్త చివరి అధ్యాయం 16వ అధ్యాయము 20వ వచనం. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి, ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వల్ల వాక్యము స్థిరపరచబడుచుండెను. స్థిరపరుస్తూ ఉన్నాడు. వాక్యాన్ని విన్నవారి హృదయంలో స్థిరపరచడానికి దేవుడు సూచక్రియలను వాడుకున్నాడు. సో పాయింట్ నెంబర్ 1, సూచక్రియలు ఎందుకు జరుగుతాయి, అద్భుతాలు ఎందుకు చేస్తున్నాడు దేవుడు అంటే తన వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకోవడానికి, ఆ వాక్యం మన హృదయాల్లో స్థిరపరచడానికి దేవుడు తన కార్యాలు కొన్నింటిని మన ఎదుట జరిగిస్తున్నాడు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎందుకు అద్భుతాలు జరిగిస్తున్నాడు అంటే రెండవ కారణం, ఆయన ప్రజలు మారు మనసు పొందాలి అనేది. ప్రకటింపబడుతుంది దైవస్వరమే, దేవుని వాక్యమే, ఇవ్వబడుతున్న హెచ్చరికలన్నీ దేవునివే. కాబట్టి ప్రజలారా మర్యాదగా నమ్మి మారు మనసు పొందండి, మీ చెడుతనం విడిచిపెట్టి నా వైపు తిరగండి అని ఆ రుజువు కోసం అద్భుతాలు చేసినట్లు ఇప్పుడు ఇందాక మత్తయి సువార్త 11:20 వచనంలో మనం చదువుతాం. చూడండి, పిమ్మట ఆయన ఏ ఏ పట్టణాల్లో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగాను. రెండవ విషయం, వాళ్ళు మారు మనసు పొందడానికి దేవుడు అద్భుతాలు వాడుకున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు తన ఉనికిని స్పష్టంగా బయలుపరుస్తాడు. కొన్నిసార్లు కొన్ని అద్భుతాలు స్పష్టంగా మన మధ్య జరిగిస్తాడు. మన జీవితంలో జరుగుతాయి, లేదా మనం ప్రార్థించినప్పుడు ఎదుటి వాళ్ళ జీవితాల్లో కూడా జరుగుతాయి. మన కళ్ళ ముందు దేవుడు అసంభవమైన కార్యాలను జరిగించి చూపిస్తున్నప్పుడు మౌనంగా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటే ఇదిగో నేనున్నాను, నా కార్యాలు మీకు చూపిస్తున్నాను, కాబట్టి మీరు మారు మనసు పొందాలి. ఎప్పుడు నేను పాత జీవితంలోనే ఉంటాను, మార్పు లేని స్థితిలోనే ఉంటానని మూర్ఖించి మీరు ఉండటానికి వీల్లేదు. ఇదిగో నా కార్యాలు మీ కళ్ళ ముందు కనపడుతున్నాయి, వీటన్నిటిని నేను మీకు ఎందుకు చూపిస్తున్నాను, ఇంతగా మీతో ఎందుకు మాట్లాడుతున్నానంటే మీరు మారు మనసు పొందాలి. లేకపోతే మీరు ప్రమాదంలో పడతారు, మీరు నశించే అవకాశం ఉంది, నా కోపానికి గురయ్యే అవకాశం ఉంది. కనుక మారు మనసు పొందాలి, అండ్ మారు మనసుకు తగిన ఫలం మీరు ఫలించాలి అనే ఆ మారు మనసు యొక్క ఫలమును దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కొంతమంది ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి వ్యక్తులు ఏ ఏ పట్టణాల్లో అద్భుతాలు చూశారో, ప్రభు అద్భుతాలు చేశాడు, ఆ పట్టణాల వాళ్ళు అద్భుతాలను ఎంజాయ్ చేశారు, కానీ అద్భుతాలు జరిగినప్పుడు ఆ కాసేపు దేవుణ్ణి మయంపరిచారు, కానీ వాళ్ళు తమ కఠిన హృదయాలను విడిచిపెట్టి మారు మనసు పొంది దేవుని వైపు తిరగలేదు. ఎందుకోసం ఏం ఆశించి వాళ్ళ ఎదుట అద్భుతాలు చేశాడో ఆ కార్యం వాళ్ళ నుండి జరగలేదు. అద్భుతాలు చూసి ఆనందించారు, ఆ కాసేపు దేవుణ్ణి మయంపరిచారు, కానీ వాళ్ళ పాత రోత స్థితిలోనే వాళ్ళు ఉండిపోయారు. వాళ్ళు మారు మనసు పొందడానికి ఇష్టపడలేదు. దాన్ని బట్టి ప్రభు బాధపడి వాళ్ళని గద్దించాడు అని రాసుంది అక్కడ. సో రెండవది, అద్భుతాలు ఎందుకు అంటే మారు మనసు మనం పొందడానికి మనకు ఒక సూచనగా దేవుడు అద్భుతాలని వినియోగిస్తాడు. నీ జీవితంలో దేవుడు స్పష్టమైన అద్భుతాలు జరిగిస్తున్నాడంటే దాని అర్థం ఏమిటో తెలుసా? ఇదిగో నేనున్నాను, నా మాటలు సత్యం, నువ్వు మర్యాదగా మారు మనసు పొంది నా వైపు తిరుగు, నీ జీవితాన్ని దిద్దుకో అనే సూచనగా ఆయన కార్యాలు జరిగిస్తాడు. మొదటిది ఎందుకు? వాక్యాన్ని స్థిరపరచడానికి. రెండవది ఎందుకు? మనం మారు మనసు పొందడానికి. మూడవది ఆయన కనికరాన్ని బట్టి కూడా అద్భుతాలు జరిగిస్తాడు. నాయను అనేటువంటి ప్రాంతంలో విధవరాలి కొడుకు చనిపోయాడు, శవాన్ని తీసుకొని వస్తున్నారు, ఆమె ఘోరాతి ఘోరంగా ఏడుస్తూ ఉంది. ఆయనకి కనికరం వచ్చింది ఆమె మీద. సో ఆ కనికరాన్ని బట్టి వెళ్ళి పాడిని ముట్టి చచ్చినోడిని బ్రతికించి ఆమె కుమారుణ్ణి ఆమెకి ఇచ్చాడు. దీన్ని బట్టి అక్కడున్న ప్రజలు తానెవరో తెలుసుకోవాలి. రెండవది, చనిపోయిన ఆమె కన్నీరు తుడిచి ఆమెకు కనికరాన్ని బట్టి అద్భుతం చేశాడు. అద్భుతం ఎందుకు చేస్తాడు దేవుడు అంటే కనికరాన్ని బట్టి కూడా కొన్నిసార్లు దేవుడు అద్భుతం చేస్తాడు. ఇది మూడవ విషయం. మొదటిది ఎందుకు చేస్తాడు చెప్పండి? వాక్యాన్ని స్థిరపరచడానికి. మామూలుగా చెబితే వాక్యం వినరు అనుకోండి, ఒక అద్భుత కార్యం చూశారనుకో, సచ్చినట్టు విధేయత చూపుతారు. అసిస్సి వాస్యకు ఫ్రాన్సిస్ అనేటువంటి దైవజనుడు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఎవడు వింటలేదట. ఒక నదీ తీరాన చాలామంది ప్రజలు ఉన్నారు, వాళ్ళకి అయ్యా మీకు రక్షకుడి గురించి చెబుతాను, సృష్టికర్త గురించి చెబుతాను రండి అని పిలిస్తే ఎవరు దగ్గరికి రాలేదట. వాళ్ళని చాలా మొత్తుకొని పిలిచాడు, ఎవరు దగ్గరికి రాలేదు. విసిగి పుట్టింది. వెళ్ళాడు, ఆ నది దగ్గరికి వెళ్ళి సహోదరా చేపలారా రండి, మీ సృష్టికర్త గురించి మీకు చెబుతాను రండి అన్నాడట. అంతే, కుప్పల తెప్పలుగా చేపలన్నీ కూడా
కుప్పల తెప్పలుగా వచ్చి ఒకదాని మీద ఒకటి ఎగసెగసి పడుతూ ఆయన మాట్లాడినంతసేపు అవి వింటా ఉన్నాయట. ఆ మాట్లాడుతున్నంతసేపు ఆయన పిలిచిన పిలుపు జనం విన్నారు. ఇదేంద్రా చేపలను పిలుస్తున్నాడని. చూస్తే చేపలన్నీ వచ్చినాయి. మాట్లాడుతూ ఉన్నాడు, చితలాడుతా చేపలు వింటున్నాయి ఆయన మాటలన్నీ. తర్వాత ముగించి ఇంకా బయలుదేరని అన్నప్పుడు చేపలన్నీ వెళ్ళిపోయినాయి. ఈ తంతు చూశారు, బిత్తరపోయారు. ఆయన అసిసి వాసికు ఫ్రాన్సిస్ అంటే దైవజనుడు. ఆ చేపలు వెళ్ళిపోయిన తర్వాత సస్తాబద్దుతో వచ్చారు. అయ్యా, నువ్వెవరో సామాన్యుడు కానట్టుందే అని. అది ముందు చెబితే విన్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ ప్రాంతానికి వెళ్తాడు, ఆ ప్రాంతంలో ఆయన ఎవరు చేర్చుకోరు. పాప వాళ్ళలో ఒకళ్ళకన్నా దేవుని గురించి చెబుదామని ఆశపడతాడు, ఎవరో చేర్చుకోరు. ఆ దినమంతా తిరుగుతాడు. సాయంత్రం వేళ అయ్యేసరికి అందరూ తలుపులు వేసుకుంటారు, ఒకళ్ళు కూడా ఆయనకి ఆశ్రయం ఇవ్వరు. సాయంత్రానికి అందరూ తలుపులు వేసుకుంటారు, ఎందుకంటే ఆ ఊర్లో తోడేలు వస్తుంది. అది మనుష్య రక్తానికి అలవాటు పడిన తోడేలు. సహజంగా తోడేళ్ళు గొర్రెలను జంతువులను వేటాడతాయి, కానీ ఈ తోడేలు మాత్రం మనుష్య రక్తానికి అలవాటు పడింది. సాయంత్రం వేళల్లో, రాత్రి వేళల్లో అది అటాక్ చేసి మనుషుల్ని, దొరికిన వాళ్ళని చంపేస్తూ ఉంది. అందుకని దానికి భయపడి వాళ్ళు డోర్స్ క్లోజ్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అసిసియాగు ఫ్రాన్సిస్ లైఫ్ స్టోరీ, జీవిత చరిత్ర మన స్టాల్లో ఉంటుంది, మీరు తీసుకొని చదవచ్చు. నేను చెప్పిన సంగతులు అందులో ఉంటాయి. అంటే అద్భుతాలని దేవుడు ఎందుకు వాడుకుంటాడు అంటే, జనాలు మామూలుగా మాటినరు కదా. కొన్ని చోట్ల కొన్ని కార్యాలు జరిగినప్పుడు జనాలకి కొంచెం బుర్ర తిరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట. అప్పుడు లైన్లోకి వస్తారు. ఆయన ఒక్కడే పాపం వీధిలో ఉంటాడు. కొంతమంది కిటికీల్లోంచి చూస్తూ ఉంటారు, ఇతను అయిపోతాడు ఈరోజు అని. ఎందుకంటే తోడేలు అటాక్ చేసేది. అందరూ గమనిస్తూ ఉంటారు, ఇళ్లలోంచి కిటికీలలోంచి చూస్తూ ఉంటారు. నిజంగా అనుకున్నట్టే తోడేలు వచ్చిద్ది, ఆయన మీద అటాక్ చేయడానికి దగ్గరకు వచ్చిద్ది. అప్పుడు ఆయన గద్దిస్తాడు దాన్ని. తోడేల్ని గద్దిస్తాడండి. ఆగో, దేవుడు నీకు నియమించింది ఏంది, నువ్వు చేస్తుంది ఏంది? నమ్మశక్యంగానివి కానీ నిజంగా జరిగినాయి. అదిగో, దేవుడు నీకు చెప్పింది ఏంది, నువ్వు చేస్తుంది ఏంది? ఆగక్కడ అన్నప్పుడు అది మహారౌద్రంతో వచ్చేది. కాస్త ఆయన గద్దించినప్పుడు అది ఆగిపోయి మోకాళ్ళ మీద కూర్చుంటుంది. ఇళ్లలో కిటికీలలో నుంచి చూస్తూ ఉంటారు. మనుష్య రక్తానికి ఎందుకు అలవాటు పడ్డా, మనుషుల్ని ఎందుకు దాడి చేసి చంపుతున్నావు? అది నీకు దేవుడిని సెలవైందా? దేవుడు నీకు అలా ఇచ్చాడా? నీకు వేరే ఆహారాన్ని దేవుడు సిద్ధపరిచి ఉండగా నువ్వు మనుషుల ప్రాణాలను ఎందుకు తీస్తున్నావు అని గద్దించినప్పుడు అది గడగడలాడుతూ అక్కడే కూర్చుంటుంది. అలా కూర్చున్న తర్వాత దానికి చెప్తాడనమాట, రోజు ఫలానా టయానికి నీవురా వాళ్ళ ఆహారం పెడతారు, తిను, వెళ్ళిపో. ఒక కుక్కకి ఆహారం పెట్టినప్పుడు అది తిని వెళ్ళిపోయినట్టుగా ఇక నుంచి అది తినాలి, అది వెళ్ళాలి. అది ఆజ్ఞ. అది చేసి పోయి వెళ్ళిపో అంటాడు. ఆయన గద్దించినప్పుడు అది వెళ్ళిపోతుంది. అది వెళ్ళటం వీళ్ళు కళ్ళారా చూస్తారు. అది గడగడలాడుతా మోకాళ్ళ మీద ఉండి అతని మాటలు వినడం చూస్తారు. ప్రియులారా, ఇది నమ్మశక్యంగా ఉందా మీకు? కానీ ఇలాంటి జరిగిన బైబిల్లో కూడా సాక్ష్యం ఇస్తుంది. ఏలియా, నీవు కెరీతు వాగు దగ్గర నేను నీకు చూపించే స్థలంలో దాగి ఉండు, నేను కాకోలములకు సెలవిచ్చాను, అవి నీకు ఆహారాన్ని తీసుకొస్తాయి అంటే, కాకులు తీసుకొచ్చి ఆహారము ఏలియాకి ఇచ్చినట్టు బైబిల్లో రాస్తుంది తెలుసా? దేవుడు కాకులతో మాట్లాడాడు. యోనా ఓడ కిటికీలో నుంచి విసరబడతాడు. నువ్వు యోనాని మింగాలి, ప్రాణాలతో కాపాడాలి, నేను నీకు చూపించే ప్రదేశంలో అతన్ని నువ్వు బయటికి అక్కివేయాలని తిమింగలంతో దేవుడు మాట్లాడినప్పుడు, యోనా గ్రంథాన్ని మీరు చదివితే, యోనా మరి దేవునికి వ్యతిరేకంగా నినివే వెళ్ళమంటే తార్షీషుకు వెళుతున్నప్పుడు ఓడ కిటికీలో నుంచి యోనా విసరబడతాడు. అక్కడ స్టోరీ ఉంది, మీకు అందరికీ తెలుసు. ఆ విసరబడ్డప్పుడు తిమింగలం యోనాని మింగి కడుపులో దాచుకొని 3 రోజుల తర్వాత మళ్ళీ అది బయటికి కక్కివేస్తుంది. ఎక్కడైతే యోనా ఓడెక్కాడో అదే ప్రదేశాన్ని తీసుకొచ్చి ఆ చేప యోనాని బయటికి కక్కిద్ది. ఇక్కడ తిమింగలంతో నేను మాట్లాడాను అంటాడు. భూ జంతువులతో ఆయన మాట్లాడాడు. గాడిద బిలాముతో మాట్లాడింది మీకు తెలుసు, గాడిద గద్దించింది. అలాగే సర్పము హవతో మాట్లాడిన సంగతి మీకు తెలుసు. అలాగే సింహాలు దూత గద్దింపుకు లోబడి నోళ్లు మూసినాయి అన్న సంగతి కూడా మీకు తెలుసు. ఇక్కడ దైవజనుడు గద్దించినప్పుడు ఆ తోడేళ్ళు లోబడింది. ఈ కార్యాన్ని దేవుడే జరిగించాడు. ఒకవేళ అతడు ఒక సామాన్యుడిగా ఉండి దేవుడు అతనికి తోడై ఉండకపోతే
ఆ వేళ తోడేలు అతన్ని చంపుతుండొచ్చు. కానీ ఆయనకి దేవుడు తోడై ఉన్నాడు. ఆయన ప్రార్థించుకున్నాడు, దేవా నీ శుభవార్త ప్రకటించడానికి నేను బయలుదేరాను, నాకు కోఆపరేట్ చేయి, ఈ ఊరి ప్రజలు నిన్ను నమ్మునట్లు ఒక కార్యం జరిగించన్నప్పుడు తోడేలుని కంట్రోల్ చేయటం ద్వారా ఆ ఊరి ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి, నువ్వెవడవో సామాన్యుడవు కావు, ఈ తోడేలు మమ్మల్ని ప్రాణాలు తీస్తుంది, నువ్వు మాట్లాడినప్పుడు అది విన్నది, మోకాళ్ళు వేసింది, గడగళ్ళాడింది, మరి ఇది సామాన్యమైన విషయం కాదు, నువ్వు చెప్పదలుచుకున్నది ఏదో చెప్పు, మేమందరం వినటానికి సిద్ధంగా ఉన్నామని ఊరే కదిలిద్ది. అట్లాగున కొన్నిసార్లు దేవుని మాటలు ప్రజలు వినడానికి, విన్న మాటలు హృదయంలో స్థిరపరచుకోవడానికి కొన్ని అద్భుతాలను దేవుడు ఉపయోగించుకుంటాడు. ఇది మొదటి సంగతి. రెండవది, మారు మనసు పొందడం కోసం అద్భుతాలు దేవుడు చేస్తాడు. అద్భుతాలు అనుభవిస్తూ పాపాన్ని కొనసాగించడం కాదు. అద్భుతాలు అనుభవిస్తూ కొంతమంది ఏమనుకుంటారో తెలుసా, నా జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, నేను ఏది ప్రార్థిస్తే అది నెరవేరుస్తూ ఉన్నాడు, మీరు నన్ను అంటున్నారు నువ్వు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని, దేవుడు నన్ను ఆమోదించాడు, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు చేస్తున్నాడు అని కొంతమంది అంటారు. పాపంలో కొనసాగుతూ, అక్రమ మార్గాల్లో కొనసాగుతూ, నేను ప్రార్థించినప్పుడు దేవుడు వింటున్నాడు, నా ఎడల దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు అని అంటారు. ఎందుకు విన్నాడు, ఎందుకు అద్భుతాలు చేశాడు? నీ పాపానికి ఏమన్నా సర్టిఫికెట్ ఇచ్చాడా? ఏం పర్లేదు బేటా, వాళ్ళు అంతే అంటారులే నాన్న, నువ్వు పాపం చేసుకోనానా, నేను నీ కోఆపరేట్ చేస్తాను, వాళ్ళు వాళ్ళకి చెప్పి నేను వింటున్నానా ఏంది, నువ్వు ఏది అడిగితే అది వింటున్నాను, ఏది చెప్తే అది చేస్తున్నాను బిడ్డ, నువ్వేం పర్లా, నీ తంతు నువ్వు కొనసాగించని చెప్పి దేవుడు ఏమన్నా సపోర్ట్ చేస్తున్నాడా పాపానికి? పాపానికి ఎప్పుడు నిద్రలో కూడా దేవుడు సపోర్ట్ చేయడు. నా పాపాన్ని దేవుడు ఆమోదించాడని ఎవరు ఎప్పుడు అనుకోవద్దు. ఎవరు ఏ చిన్నదైనా పెద్దదైనా పాపంలో ఉంటే దయచేసి వాడు దాన్ని విసర్జించి మారు మనసు పొందటమే మంచిది. లేకపోతే అద్భుతాలు సంగతి ఏమో కానీ దేవుని గద్దింపుకు గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అద్భుతాలు జరుగుతున్నాయంటే పాపాన్ని సపోర్ట్ చేయటం కాదు, ఈ కార్యాలు చూసైనా మారు మనసు పొందండారా అని దేవుడి పిలుపది. సో రెండవది, అద్భుతాలు ఎందుకోసం అంటే మారు మనసు కోసం. మూడవది, కనికరాన్ని బట్టి ఆయన అద్భుతాలు చేశాడు. నాలుగవది, దేవుని క్రియలు మహిమపరచబడటానికి, దేవుని మహిమార్థమై కూడా ఆయన అద్భుతాలు చేశాడు. ఇవన్నీ కూడా ఎందుకు దేవుడు గ్రంథంలో రాయించాడంటే ఈ అద్భుతాలన్నీ ఎందుకు చేశాడో అవన్నీ రాయించాడు. ఇక్కడ మనం ఇప్పుడు చదువుకున్నటువంటి వచనంలో ఒక్క మాట మీదకి మీ మనసును నేను తీసుకెళ్ళి ముగిస్తాను. ఏంటంటే విమర్శ దినము అనే ఒక మాటని ప్రభు ఇక్కడ ప్రస్తావించాడు. అయ్యో కొరాజినా, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణంలో చేసి ఉంటే వాళ్ళు ఇప్పటికే బూడిద పోసుకొని గోనె పట్ట కట్టుకొని మారు మనసు పొంది ఉండేవాళ్ళు. కొరాజినా, బెత్సైదా, చాలా అద్భుతాలు మీ కళ్ళ ముందు జరిగినాయి, మీరు చూశారు, కానీ మీరు మారు మనసు పొందలేదు, దేవుని వైపు తిరగట్లేదు. దీని ఫలితంగా మీ గతి ఏమైందో తెలుసా? రేపు విమర్శ దినమందు మీ గతి కంటే సొదొమ గొమొర్రాల గతి లేదా తూరు సీదోనుల గతి ఓర్వతగినదై ఉండును అనే మాట మాట్లాడాడు. దీని అర్థం ఏమిటంటే చాలా స్పష్టంగానే ప్రభు మాట్లాడుతున్నాడు. విమర్శ దినం ఒకటి ఉంది, ఆ రోజున మీరు చాలా ఇబ్బంది పడతారు అనే మాట ప్రభు మాట్లాడాడు. ఆ విమర్శ దినం అనే దాని దగ్గరికి మీ మనసును ఆకర్షించాలని నేను ఈ వచనం మీకు చూపించాను. ఇందులో భాగంగానే దేవుడు అద్భుతాలు ఎందుకు చేస్తాడు అన్నదానికి ఒక 4 ఆన్సర్స్ చెప్పాను. ఇప్పుడు విమర్శ దినం అన్నదాన్ని దయచేసి మనసులో పెట్టుకోండి. విమర్శ దినం టీవీలో వేస్తాడు కదా, ప్రజా తీర్పు అని, చూడలేదా? ప్రజా తీర్పు. సరే, ఈ విమర్శ దినం ఈ తీర్పు దినం సంగతి పక్కన పెడితే మనందరం ఎప్పుడు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విమర్శ దినం ఒకటి ఉంది. విమర్శ దినం అంటే మనందరం ఇంతమంది గుంపులో ఉన్నాను నన్ను గుర్తుపడతాడంటావా అని అనుకోవద్దు. నువ్వు ఎక్కడున్నా, ఏ మూల ఉన్నా, ఏ గుంపులో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు కళ్ళు తెరుచున్నా, నిద్రపోతున్నా సరే, ఈ మాట జాగ్రత్తగా విను. ఈరోజు ఇంతమంది గుంపులో నిన్ను గుర్తుపెట్టినట్టే రేపు కోట్ల మందిలో నిన్ను ప్రత్యేకంగా పేరు పెట్టి పిలిచి నిలబెడతాడు జనంలో. సూపరో, సంతోషంగా చప్పట్లు కొట్టుకుంటున్నావు. రేపు పెళ్ళయింది అక్కడ. నేను ఎందుకు ఆ పాయింట్ చెప్పాను అర్థం కాల, టపటపటపటప కొట్టారు, మంచి పని చేశారు. మీకేం జరిగిద్దో మీరే ముందు చప్పట్ల రూపంలో చెప్పారు, ఒక్కొక్కరికి మోత మోగిద్దని. దేవునికి స్తోత్రం. స్త్రీలు పురుషులు అందరూ ఏ భేదం లేదు, ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా అన్యుల సంగతి పక్కన పెడితే క్రీస్తు యేసునందు విశ్వాసులమైన మనకి కూడా విమర్శ దినం ఒకటి ఉందనేది మాత్రం మర్చిపోవద్దు. మనల్ని కూడా దేవుడు ప్రశ్నించే రోజు ఒక రోజు ఉంది, మనల్ని లెక్క అడిగే రోజు ఒక రోజు ఉంది. ఆ ఒక్క రోజుని
దృష్టిలో పెట్టుకొని మన ప్రతిరోజు గడపాలి అన్న ఒక్క మాట మీ దృష్టిలోనికి నేను తీసుకొస్తున్నాను. ఒక రోజు ఉంది, ఆ ఒక్క రోజును దృష్టిలో పెట్టుకొని మన ప్రతిరోజు మనం గడపాలి. ఏ రోజు ఆ రోజు అంటే విమర్శ దినం. ఆ ఒక్క రోజుని దృష్టిలో పెట్టుకొని ఒక భర్త భార్య దగ్గర జీవించాలి, భార్య దగ్గర భర్త జీవించాలి, తల్లిదండ్రుల దగ్గర పిల్లలు బతకాలి, పిల్లల విషయంలో తల్లిదండ్రులు జీవించాలి, సమాజంలో ప్రజల ముందు ఆ దినాన్ని దృష్టిలో పెట్టుకొనే మనం బతకాలి. చాలామంది అదొక రోజు ఉంది అన్న విషయాన్ని మర్చిపోయి బతుకుతున్నారు. అదొక రోజు ఉంది అన్న సంగతి మర్చిపోయి బతుకుతున్నారు కాబట్టే విచ్చలవిడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతికేస్తూ ఉన్నారు. ప్రజెంట్ టైం నీకు ఇచ్చాడు, ఇది నీ సమయం. ఈ సమయంలో నువ్వు క్రియలు చేస్తూ ఉంటావు, దేవుడు మౌనంగా చూస్తూ ఉంటాడు, నిన్ను కదిలించడు. ఎప్పుడన్నా గద్దిస్తే, చెబితే, కోప్పడితే ఇలా వాక్య రూపంలో తన దాసుల ద్వారా నిన్ను సరిచేయటానికి గద్దించి, హెచ్చరించి, వార్నింగ్ ఇచ్చి నిన్ను బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. ఈ కూటమి అయిపోయి నువ్వు బయటికి పోయిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయొచ్చు, దేవుడు మౌనం. లేదా ఈ కూటమి విడిచి కూడా నువ్వు వెళ్ళొచ్చు, దేవుడు మౌనం, నీ ఇష్టం అని. కానీ ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతిరోజు, ప్రతి పూట ఆ విమర్శ దినాన్ని దృష్టిలో పెట్టుకొని సత్క్రైస్తవుడు బ్రతకాలి. ఆ రోజున దేవుడు ప్రతి ఒక్కరిని కూడా తీర్పు తీర్చేటువంటి రోజు. ఈ భూమి మీద నీకు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో నువ్వు జీవించిన జీవితంలో నీ ప్రతి క్రియ లెక్కగట్టబడుతుంది. నీ మాటలు, చేష్టలు, నడతలు సమస్తం. బైబిల్ గ్రంథంలో మన మాటలు కూడా దేవుడు లెక్క రాసుకుంటున్నాడు అన్న సంగతి గ్రంథంలో రచింపబడి ఉన్నది, రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 12:36. మలాకి గ్రంథము, ఈ రెండు కూడా రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 12:36 ఒకసారి తీసి చూసుకోండి. నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. చూసారా, విమర్శ దినం అనే మాట ఉంది. ఆ విమర్శ దినంలో లెక్క అడుగుతాడట. ఆ లెక్క అడిగేటప్పుడు పనికి మాలిన మాటల్ని బట్టి కూడా లెక్క అడుగుతాడట. మనం అనుకుంటాం సహజంగా, మనం మాట్లాడుతున్న మాటలు ఎవరు వింటున్నారులే, మనం చాటును చెప్పుకుంటున్నాం, మనం ఏదో మాట్లాడుతున్న అవతల వాడికి కీడుకరంగా మన మాటలు ఎవరు పట్టించుకుంటున్నారులే అని మనం అనుకుంటాం. కానీ దేవుని గ్రంథం చెప్తుంది, దేవుని గ్రంథంలో రచింపబడి ఉంది పరిశుద్ధాత్మ ప్రేరణతో, విమర్శ దినం రోజున నీవు మాట్లాడే ప్రతి మాట వలన కూడా లెక్క చెప్పాల్సి ఉంటుంది అని దేవుడు రాయించి పెట్టాడు. అంటే వ్యర్థమైన ప్రతి మాటను గురించి, పనికిమాలిన మాటలను గురించి, నిందా ప్రచారాలను గురించి, అన్యాయముగా అబద్ధముగా పలికేటువంటి మాటలను గురించి, విశ్వాసి సాటి విశ్వాసి మీద పలికే మాటలు, విశ్వాసులు సేవకుడి మీద పలికే మాటలు, సేవకుడు విశ్వాసుల మీద పలికే మాటలు, ప్రతి మాటని గురించి విమర్శ దినం దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. లెక్క ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ దినం ఉంది? విమర్శ దినం ఉంది. ఓకే, ఇది మాటల విషయం ఒక్కటే కాదు, చేష్టల విషయంలో కూడా వర్తిస్తుంది. కొంతమంది దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తులే పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ ఉంటారు. ఒక కంట్లో బెల్లం, ఒక కంట్లో సున్నం అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ పక్షపాత ధోరణితో మనం జీవించినటువంటి సంవత్సరాల జీవితం అంతా కూడా లెక్కగట్టబడిద్ది. కొంతమందిని, మనకిష్టమైన వాళ్ళని ఒక రకంగా, మనకిష్టం లేని వాళ్ళని ఒక రకంగా మనం ట్రీట్ చేస్తాం, వాళ్ళతో ప్రవర్తిస్తాం. అయితే విమర్శ దినాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఒక రోజు వచ్చింది, ఆ రోజు దేవుడు ఇలా ఎందుకు చేసావని నన్ను లెక్క అడుగుతాడు, నేను చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి అనే భయం అనేది గుండెల్లో ఉంటే నిష్పక్షపాతంగా అందరినీ సమదృష్టితో చూస్తాం. అనుబంధాల విషయంలోకి వచ్చేటప్పటికి సహజంగా ఒక స్త్రీ అత్తగారు అయి ఉంటుంది అనుకో, కూతురును ఒక రకంగాను, కోడలను ఒక రకంగాను ప్రేమిస్తారు. ఒకవేళ కోడలు ఏదన్నా తప్పు చేసిందనుకో, చిన్నదో పెద్దదో పొరపాటు జరిగిందనుకో, ఆ చిన్నదో పెద్దదో పొరపాటుని బహిరంగంగా ఆరాడిపరిచి చాలా చీదర చేస్తారు. ఒక మాట నేను మీకు చెప్పనివ్వండి, ఒకవేళ ఎవరైనా ఒక స్త్రీ కోడలుగా ఉండి చిన్నదో పెద్దదో ఒక తప్పు జరిగిందనుకో, బయట వేస్తారా లేదా? ఏ టైపులో బయట వేస్తారు? ఒక రేంజ్లో బయట వేస్తారు. అదే తప్పు సొంత కూతురు చేసిందనుకో, బయట వేస్తారా, కడుపులో పెట్టుకుంటారా? బయట వేస్తారా, కడుపులో పెట్టుకుంటారా? సమాజంలో ఎవరైనా ఏమమ్మా నీ కూతురు ఇలా చేసింది అన్నారనుకో, చేసిందా, ఎవరు ఇక్కడ పతివ్రతలు ఎవరు, స్తంభాలు ఎత్తేవాళ్ళు ఎవరు అంటారు. కూతుర్నంటే, తన కూతుర్నంటే. అదే మరో తల్లి కన్నా బిడ్డ అయి ఉందనుకో,
క్షమించరు. నలుగురిలో నవ్వులు పాలయ్యే విధంగా మాట్లాడుతా నలుగురిలో ఆరడిపరుస్తా. నేను ఒక మాట చెప్తాను, ఆమె కూడా ఒక తల్లి కన్నబిడ్డే కదా. ఇంకా చెప్పాలంటే తన ఇంటిని వదిలిపెట్టింది ఇంటికి వచ్చింది. ఏమని వచ్చింది? అత్తవి కాదు నువ్వు అమ్మవే అని, మామయ్య కాదు కన్న తండ్రి అన్నట్టుగా మీ పంచన చేరింది. తన ఇల్లు వదులుకుంది, తన వాకిలు వదులుకుంది, తన స్వజనంలో వదులుకుంది. మీరే తన సొంతమని తన ఇంటి పేరు కూడా మార్చుకొని ఆఖరికి నీ ఇంటి పేరే తన ఇంటి పేరు చేసుకుంది. నీ కూతురు వేరే ఇంటికి పోయి ఆ ఇంటి పేరు తన ఇంటి పేరు చేసుకుంది. కానీ నీ కోడలు నీ ఇంటికి వచ్చి నీ ఇంటి పేరును తన ఇంటి పేరు చేసుకుంది. న్యాయంగా మాట్లాడాలంటే ఎక్కువ ప్రేమ ఇక్కడే దక్కాలి. కానీ ఏం చేద్దాం? మానవ నైజం. ఎంతమంది ఒప్పుకుంటారండి? ఎంతన్నా చెప్పాను, ఆ కోడల మీద ఎందుకు ప్రేమ పుట్టదు. కొంతమంది అంటారు, మనం ప్రేమ చూపినా అవతల చూపించాలి కన్నా, అవతల కూడా ఉండాలిగా. నేను చెబుతున్నాను, ప్రేమను పుట్టిస్తుంది, ప్రేమను మొలిపిస్తుంది. గోధుమ గింజ నాటితే గోధుమ చెట్టు వచ్చింది, మామిడి గింజ నాటితే వేప గింజ నాటితే. కొంతమంది అంటారు అవతల వాళ్ళు కూడా ప్రేమిస్తే మనం కూడా ప్రేమించవచ్చు అని. ఓకే, ప్రేమించలేదు, నువ్వు ప్రేమించు, తప్పకుండా అవతల వాళ్ళలో కూడా ప్రేమ పుడుతుంది. అందుకు తిరుగులేదు. ప్రేమను పుట్టిస్తుంది. కొంచెం నిదానం కావచ్చు, కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ ప్రేమ తప్పకుండా ప్రేమను మొలిపిస్తుంది. దేవునికి మహిమ. నీ సొంత అనుబంధాల విషయంలో కావచ్చు, కుటుంబంలోని వ్యవహారాల విషయంలో కావచ్చు, విమర్శ దినాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి క్రైస్తవుడు బ్రతకాలి. ఒక రోజు ఉంది, ఆ రోజున దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. ఇలా ఎందుకు మాట్లాడావు, ఇలా ఎందుకు ప్రవర్తించావు, ఇది నీకు న్యాయం అనిపించిందా, ఇలా చేయడానికి సిగ్గు అనిపించలేదా, ఇలా తీర్పు తీర్చడానికి నీకు బాధ అనిపించలేదా, ఇలా ప్రవర్తించడానికి నీకు అభ్యంతరం అనిపించలేదా అని దేవుడు రేపటి రోజున నిలదీస్తే, ఒకవేళ అవమానంగా మాట్లాడితే అవమానం శాశ్వతమైంది. ప్రైజ్ ది లార్డ్. సో మాటల విషయంలో, ఎదుటి వాళ్ళ విషయంలో, ప్రవర్తించే విషయంలో, ఇతరుల మీద మనం ప్రచారం చేసేటువంటి నిందా ప్రచారాల విషయంలో కూడా గుండెల్లో భయము ఉండాలి. విమర్శ దినాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. నాకైతే భయం అండి, ఒకళ్ళ మీద ఒక నిందా ప్రచారం వచ్చినప్పుడు. నేను కొంతమందిని చూశానండి, సేవకుల్లోనే చూశాను. అరే వీళ్ళు రేపు దేవుని ముందు సిగ్గుతో తల దించుకుంటారు కదా, రేపు ఏం సమాధానం చెప్తారు వీళ్ళు అని చాలా బాధపడ్డాను. నా మీద కొంతమంది కొన్ని దుర్మార్గపు మాటలు కల్పించి వ్యాఖ్యలు చేసి ఆ వ్యాఖ్యలను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే, కొంతమంది పాస్టర్స్ మళ్ళీ నేను కనపడ్డప్పుడు నవ్వుతారు, ప్రైజ్ లార్డ్ చెబుతారు, వందనాలు చెబుతారు. సేవకులు ఇతరులకు వాటిని పంపిణీ చేశారండి. అది నిజమా అబద్ధమా అనేది వీడు తెలుసుకోవాలి కదా, సహోదరుడు తెలుసుకోవాలి కదా. అది వాస్తవంగా జరిగిందా, జరగకపోతే అది ఒక నిందా ప్రచారం అయితే, నిందను ప్రచారం చేసే కుక్కల జాబితాలో నేను కూడా కుక్కలా చేరతాను కదా. ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత? అయ్యో రేపు దేవుని లెక్క ఒకటి ఉంది కదా, విమర్శ దినం ఒకటి ఉంది కదా. ఒకవేళ దైవజనుడి మీద అబద్ధం పుట్టిస్తే నేను అబద్ధాన్ని ప్రచారం చేసిన అవుతాను కదా అని గుండెల్లో వీసుమంత కూడా భయం లేకుండా, ఫలానోడి మీద ఇలా ఒక విమర్శ వచ్చింది అంటే చాలా సంతోషంగా దాన్ని చూడటం, అనేక మందికి దాన్ని షేర్ చేయటం, ఆ పాపంలో నేను కూడా వాటాదారుణ్ణి అన్నట్లుగా ఈ పట్టణంలో ఉన్నోళ్లే కావచ్చు, బయట ప్రాంతాల్లో ఉన్నోళ్లే కావచ్చు, ఎంత సందడిగా తిప్పలు పడ్డారంటే ఈ దెబ్బతో షాలేం రాజు అనేవాడు అవుట్ అని సంబరపడిపోయారు. ఆశ్చర్యం చెప్పనా, దేవుడు నా పరిచర్యని ఇంకా రెట్టింపుగా ఆశీర్వదించి నన్ను వాడుకోవటం ఎక్కువ చేశాడు. ఇప్పుడు నేను చెయ్యలేనంత పరిచర్య దేవుడు నాకు ఇచ్చాడు, నేను అలిసిపోయేంత సేవ నాకు ఇచ్చాడు. అబ్బో ఇక నా వల్ల కాదురో బాబోయ్ అన్నంతగా అలిసిపోయేంత సేవ నా చేతికిచ్చి దేవుడు ఆయన పనిని జరిగిస్తూ ఉన్నాడు. కానీ నా పతనాన్ని ఆశించి ఒక అబద్ధంగా నా మీద వచ్చినటువంటి ప్రచారాల్ని 10 మందికి వ్యాపింపజేసిన వాళ్ళు చూసావా, ఈగలు తోలుకుంటూ కూర్చున్నారు. చెరపకురా, ఎవడు గుంట తీస్తే వాడే, ఇక వాడు ఎన్ని ఫీట్లు చేసినా సరే ముందుకెళ్ళట్లా. ఈడి దెబ్బతో పోతాడ్రా అనుకొని పాపం ఎన్నోసార్లు తిప్పలు పడ్డారు, దానికి అదేం రెట్టింపు అయిపోతా ఉంది. అసూయ పరులకు, కుళ్ళుబోతు బుద్ధోళ్ళకి దేవుడిచ్చే శిక్ష ఏంటో తెలుసా? ఈడు ఎవరిని చూసి ఏడుతున్నాడో వాడు ఇంకా ఆశీర్వదించబడుతుంటాడు.
ఈ కుళ్ళిపోతు బుద్ధి వాళ్ళు ఎవరిని చూసి ఏడుస్తారో వాళ్ళని ఇంకా దేవుడు హెచ్చిస్తాడు. అదే వీడికి శిక్ష, పెద్ద శిక్ష. వీడు ఎవరిని చూసి అయితే ఏడుస్తున్నాడు వాడు ఇంకా అంతకంతకు ఆశీర్వదించబడుతుంటాడు. వీడు కుళ్ళి చేస్తాడు. ఒకవేళ నీ మీద ఎవరైనా అలాంటి ప్రచారాలు చేస్తూ ఉంటే, నీ మీద ఎవరైనా అలా లేనిపోని కల్పించి మాట్లాడుతూ ఉంటే, దాని విషయంలో వాళ్ళు దేవుని యొక్క తీర్పును ఎదుర్కొంటారు. కానీ ఒక్కటి జాగ్రత్త, నువ్వుగా మాత్రం ఇతరుల మీద లేనిపోని పనికి మాలిన అబద్ధపు మాటలు మాట్లాడదు. తప్పు చేసినా సరే, వాళ్ళు తప్పు మనుషులైనా సరే నువ్వు మాట్లాడకూడదు. నేను మీకు ఎప్పుడన్నా చెప్పానా ఫలానోళ్ళు ఇలా అని అనవసరంగా వేరే వాళ్ళ విషయాలు తీసుకొచ్చి ఎప్పుడన్నా ఎన్నడైనా బిడ్డదారా మీతో మాట్లాడానా? చెప్పండి. మాట్లాడితే అన్న ఫలానా రోజు నువ్వు అవసరం లేని విషయాన్ని తీసుకొచ్చి మాట్లాడా, ఫలానా ఆయన విషయం అని ఏ ఆయన గురించి అన్న చెప్పండి. షాలేం రాజు నోటి నుంచి అవి రావు. అనవసరంగా లోకుల యొక్క వ్యవహారాలు పందారం చేయడానికి నాకు అంత ఖాళీ ఎక్కడ తెచ్చింది? దేవునికి స్తోత్రం. వాళ్ళ పాపాలు వీళ్ళ పాపాలన్నీ ఎంచుకొని ఆయనట్టా ఈయనట్టా అని వాళ్ళ వీళ్ళ లోకులే పంచుకునే అంత ఖాళీ నాకెక్కడుందండి? నాకే కొంచెం ఖాళీ దొరికిన ఏకాంతానికి పోవటమో, బైబిల్ ముందేసుకోవటమో, ఏదో సేవాపరంగా పరిగెత్తటమో, ఇంకా కొత్త ప్రణాళికలు రచించుకోవటమో, ఆ పాట రాసుకోవటమో, వాక్యం రాసుకోవడం, ఏదో నా తిప్పలు నేను చేసుకుంటూ ఉంటా. ఎదుటి వాళ్ళని గురించి ప్రచారాలు చేసి పందేరాలు చేసే అంత ఖాళీ నాకు లేదు. ఒకవేళ అలాంటి అవకాశం దేవుడు నాకు అనుమతించి నన్ను పరీక్షించిన పొరపాటును కూడా నేను ఇతరుల ప్రస్తావనలో నేను తీసుకొని రాను. వాళ్ళ పర్సనల్ నాకు ఎందుకండి? ఎవరు లెక్క వాడిది, ఎవరు తీర్పు వాళ్ళది. కానీ కొంతమంది అట్లా కాదు. విశ్వాసుల్లో కొంతమందికి అలాంటి మనసు ఉండదు. కానీ మీ అందరికీ, మీరు నా బిడ్డలు, నన్ను ప్రేమించి నా ప్రభువు నాకు అప్పగెప్పినటువంటి ఆత్మలు మీరందరూ. సో నన్ను పోలు నడుచుకుంటారని మీకు ఈ హెచ్చరికలు చేస్తూ ఉన్నాను. మీ దగ్గర వంకర టెంకర తత్వాలు నేను చూసి ఇష్టపడను. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, జాగ్రత్త. మనందరికీ విమర్శ దినం ఒకటి. మనందరం దేవుని ముందు ఇలా నిలబడి లెక్క, ఆయన అడుగుతున్నప్పుడు లెక్క చెప్పేటువంటి రోజు ఒక రోజు ఉంది కనుక ఫస్ట్ ఏం పాయింట్ చెప్పాను? మారు మనసు పొంది జీవించాల్సిన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే విమర్శ దినం ఉంది. మన నోటి మాటల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే విమర్శ దినం ఉంది. మూడవది, మన బంధాలు అనుబంధాల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే విమర్శ దినం ఉంది. నీ భార్యను నువ్వు పోషించాలి కష్టపడి, అది నీకు దేవుడిచ్చిన బాధ్యత. అలాగే కష్టపడి నిన్ను పోషించే నీ భర్తకు నువ్వు నమ్మకంగా ఉండాలి, అది నీ బాధ్యత. మీరు కన్న పిల్లల్ని వాళ్ళకి రెక్క వచ్చిందాకా మీరు వాళ్ళని ఆదరించాలి, వాళ్ళ బాధ్యతలు నెరవేర్చాలి, ఇది మీ బాధ్యత. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మీకోసం ఎంతో శ్రమపడి మీ విషయంలో ప్రయాసపడ్డారు కనుక వాళ్ళ రుణం తీరునట్లు వారికి మీ వంతు ప్రేమ మీరు చూపి వారి ముదిమి యందు వారిని నిర్లక్ష్యం చేయకుండా మీరు చూసుకోవాలి. పిల్లలారా, ఇది మీ బాధ్యత. ఎందుకంటే వీటన్నిటి విషయంలో విమర్శ దినమందు లెక్క అడుగుతాడు దేవుడు. గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు ఏ రోజుకు ఆ రోజు దేవుడి తీర్పు సింహాసనాన్ని కళ్ళ ముందు పెట్టుకొని బతకాలి. దేవుని న్యాయపీఠాన్ని కళ్ళ ముందు పెట్టుకొని బతకాలి. విమర్శ దినాన్ని గుండెల్లో పెట్టుకొని బతకాలి. అమ్మో, దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. ఇప్పుడు ఎన్ని రకాలు చెప్పాను? మొట్టమొదటిది, మారు మనసు విషయంలో జాగ్రత్త పడాలి. పాపాలు చేసుకుంటా దేవుడు నన్ను ఏం అంటలేదులే అంటే ఉండి ఒక్కసారి రాలుతాయి పళ్ళు. అయిపోయింది, సింపుల్గా అర్థమైందని చెప్పాలే. 1. 2, మాటల విషయంలో మాటేగా ఏముందిలే వదిలేద్దాం. బ్రదరు ఫలానోడు ఇట్టంటగా తెలిసిందా నీకు? తెలియలేదా? ఊరే భలే పడ్డా కూర్చో. అబ్బాబ్బా, ఏం పండుగ ఒక్కొక్కడికి లోకులతో పంచుకోవాలంటే. ఏం పండుగ? దా కూర్చో. బాయ్, 2 టీ మళ్ళీ టీ తాగుతా. ఈ సుత్తి మీటింగ్కి మళ్ళీ టీ తాగుతా. మొత్తం రాయబడతాయి ఆడ. అదే మలాకి గ్రంథంలో చెప్పింది. అన్యుల సంగతి పక్కన పెట్టి విశ్వాసులు మాట్లాడుకుంటూ వింటాడంట. నా భక్తులు మాట్లాడుకుంటారు, ఏం మాట్లాడుకుంటారని, వాడట్టా వీడిట్టా నీ దరిద్రం మాట్లాడుకున్నారని రికార్డ్ అయింది అక్కడ. కావాలంటే చూడు, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు. మలాకి గ్రంథం 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడింది. అద్దుకో పుస్తకం. బాయ్, నువ్వు మర్చిపోయినా దేవుడు మర్చిపోడాయా? నేను వదిలేశాను గాల్లో, మాటలు గాల్లో వెళ్ళిపోయినాయి అనుకోవద్దు. మొత్తం గాల్లో కాదు, గ్రంథంలో ఉన్నాయి.
గ్రంథంలో ఉన్నాయి. కొంతమంది వాళ్ళు చేయరు, కానీ లోకుల పాపాలు పంచుకుంటూ ఉంటారు. లోకుల పాపాలు పంచుకుంటూ ఉంటారు. అది కూడా దరిద్రమే. నీకెందుకు? నీకేమన్నా చెప్పాడా పంజారాలు చేయమని, పంపిణీ చేయమని, దుర్వార్తలు వ్యాపింపజేయమని ఏమని చెప్పాడా? సువార్త చెప్పరు ఇంత ఇంట్రెస్ట్గా. చాయ్ చెప్పి చాయ్ తాగుతా 2 మాటలు విందాం దేవుని మాటలని సువార్త చెప్పరు. కానీ లోకుల విషయంలో పందేరాలు మాత్రం 2 కాఫీ. ఇప్పుడు మేము లోకుల పాపాలు పంచుకోబోతున్నాం, కాఫీ తాగుతా పంచుకుంటాం. తమ్ముళ్ళు తేలిగ్గా తీసుకోవద్దు. మన మాటలు దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. నేను ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తే నా దేవుడు అవి లెక్క అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అవి నిజమో కాదో నిర్ధారణ లేని మాటలు నేను మాట్లాడకూడదు. నాకెందుకు? అది నా పని కాదు కదా. అవసరమైతే ఒకవేళ ఎవడన్నా తప్పు చేస్తుంటే ఆ తప్పుని కప్పిపుచ్చుదాం. ప్రేమ దోషములను కప్పునని రాస్తుంది కాబట్టి నా సహోదరి తెలియక చేసిందేమో, నా సహోదరుడు తెలియక చేశాడేమో, దిద్దుకునే అవకాశం ఇద్దాం. అవసరమైతే కవర్ చేద్దాం, కప్పిపుచ్చుదాం, కాపాడదామన్న మైండ్ ఉండాలి. కానీ బయటేద్దాం, నలుగురిలో నవ్వుల పాలు చేద్దాం అనేటువంటి ధోరణి మంచిది కాదు. మనుషుడా జాగ్రత్త, నువ్వు ఏ కొలత కొలుస్తావో అదే కొలత నీకు తిరిగి కొలవబడిద్ది అనే మాట బైబిల్లో రాస్తుంది. ఒక బిడ్డకి మనం ఇలా చేస్తే అదే తీర్పు మళ్ళీ మన బిడ్డలకు జరిగే అవకాశం ఉంది. కనుక ఎవరు స్త్రీ అయినా పురుషుడైనా సరే గుండెల్లో భయం పెట్టుకొని బతకాలి. లోకులు పిల్లలు కదా అని మనకిష్టం వచ్చిన తీర్పులు తీరిస్తే దేవుడు రేపు మన బిడ్డలకు కూడా అలాంటి తీర్పులు తీర్చే అవకాశం ఉందని జాగ్రత్త పడాలి. అర్థమైందా మీకు? అర్థం కాలేదా? ఇది అర్థం కాకపోవటానికి అంత పెద్ద బైబిల్లోని మరణం ఏం కాదులే. ఇది ఎందుకు అర్థం కాదు? సూపర్గా అర్థమైంది. స్తోత్రం. ఏమా మర్మమా? మూడవది ఏంటి? బంధాలు, అనుబంధాల విషయంలో, బాధ్యతల విషయంలో విమర్శ దినాన్ని లెక్క దృష్టిలో పెట్టుకొని మనం ప్రవర్తించాలి. కొంతమంది కష్టపడి కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని నవ్వుల పాలు చేసి నడివీధుల పాలు చేసేటువంటి పిల్లలు ఉన్నారు. అప్పటిదాకా అదే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా అప్పటిదాకా ఆ తల్లిదండ్రుల రెక్కల నీళ్ళలోనే పెరిగి పెద్దవారై వాళ్ళ అవసరాలన్నీ గడిపేసుకొని తీరా వాళ్ళకంటూ స్వేచ్ఛ వచ్చిన తర్వాత, స్వతంత్రులైన తర్వాత, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పొజిషన్కి వచ్చిన తర్వాత తల్లిదండ్రులని స్టేషన్ పాలు చేస్తారు. తల్లిదండ్రుల పేరు బదనాం చేస్తారు, నలుగురిలో నవ్వుల పాలు చేస్తారు. పిల్లలారా, నేను చెప్తున్నా, ఆ ఎఫెక్ట్ అనేది నీ లైఫ్ మొత్తంలో ఏదో ఒక ఘట్టంలో నువ్వు అనుభవిస్తావు. నేను చెప్పే మాట మర్చిపోవద్దు. నువ్వు పెద్దదానివయ్యావు, పెద్దోడివయ్యావు, నీ ఇష్టం, నా ఇష్టం అనుకుంటున్నావు. ఓకే, నువ్వు వెళ్తావు, బరి తగ్గిస్తావు, బజార్లు ఎక్కుతావు, స్టేషన్కి వెళ్తావు, ఎవరిని అమ్మాయిని చూసుకుంటావు లేదా అబ్బాయిని చూసుకుంటావు, చేసుకుంటావు, ఏదో ఆనందం. ఓకే, హ్యాపీ. కానీ తల్లిదండ్రుల కన్నీళ్ళు ఉన్నాయి చూసావా? తల్లిదండ్రుల కన్నీళ్ళు నీ లైఫ్ మొత్తంలో ఏదో ఒకనాడు అబ్బా అనుకునే రోజు రాకపోతే అప్పుడు అడుగు నన్ను. అబ్బా అనే రోజు ఒక రోజు ఏనాడైనా నీ లైఫ్ మొత్తంలో వచ్చింది. చచ్చిన తర్వాత దేవుని లెక్కలోనైనా వచ్చింది. అందుకే దేవుని పిల్లలారా, మీరు నన్ను ప్రేమించి వెంబడించే బిడ్డలు కనుక తస్మాత్ జాగ్రత్త. విచ్చలవిడిగా నీ ఇష్టం వచ్చినట్టుగా బతికి రేపు దేవుని తీర్పులో విమర్శ దినంలో నిలబడే పరిస్థితికి తెచ్చుకోవద్దు. శాపాన్ని కొని తెచ్చుకోవద్దు. మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసి మీ జీవితాన్ని మంచిగా అందంగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు మీ భాగస్వామిని వెతికే ఛాన్స్ కూడా ఇవ్వండి. మీకు మీరే డిసైడ్ చేసుకోవద్దు, మీకు మీరే నిర్ణయాలు చేసేయొద్దు. కొంతమంది వాళ్ళకు వాళ్ళే ఓన్గా డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు నేను ఈ మాటలు చెప్తున్నా, కొంతమందికి ఏడ్చోలే పోవే అన్నట్టు ఉంటుంది. ఓకే, ఏమైంది? ఏడ్చావులే పో, అడిగిపోతా, నేను అడిగిపోను, నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను. దేవునికి స్తోత్రం. నీకైద్ది ఏంటి? ఒకరోజు పెళ్ళి కాదు, బతుకంతా పెళ్ళి అయింది. అది ఆడపిల్లలకి మగపిల్లలకి మొత్తానికి చెప్తున్నా. న్యాయమా కాదా? నేను ఇలాగ నా ఇష్టానికి నేను బతికేస్తే దేవుడు నన్ను లెక్క అడిగితే నేనేం చెప్పాలి? ఇది న్యాయం కాదు. నా తండ్రి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, నా తల్లి ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఒకవేళ నాకు ఇష్టమైందైనా సరే వాళ్ళ అనుమతి లేకుండా నేను అడుగు వేయకూడదు అనేటువంటి నీతి ఎంతమంది పిల్లల్లో ఉంది ఈరోజు? సో బయట ప్రపంచాన్ని వదిలిపెడితే దేవుని బిడ్డలుగా ఉన్న మీరైనా జాగ్రత్తగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల బాధ్యతలు నెరవేర్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అయిపోయింది. 3. 4వది యథార్థత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు విమర్శ దినాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. యథార్థత. దేవుడు యథార్థవంతులను ఇష్టపడతాడు, యథార్థతను గమనిస్తూ ఉంటాడు.
కొంతమందిని నేను గమనిస్తూ ఉంటాను. ఇప్పుడు నువ్వు ఒక దగ్గర పనికి వెళ్ళావు, పని చేస్తున్నావు. కొంతమంది ఎట్లా చేస్తారు తెలుసా? యజమాని ఉన్నప్పుడు మామూలు హడావుడి చేయరు. యజమాని ఉన్నప్పుడు అబ్బా వీడు ఎంత నమ్మకస్తుడురా, అబ్బా వీడు ఒరిజినల్ రా నాయన అన్నంత బిల్డప్ ఇస్తారు. వాడు అటు బాగానే ఇటు సైలెంట్గా కూర్చుంటాడు, తరే తరే అనుకుంటాడు. అంటే సో మాస్టర్ అన్నమాట. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, సేవలో నిన్ను పెట్టినా, పరిచర్యలో నిన్ను పెట్టినా, బలిపీఠం దగ్గర నిన్ను పెట్టినా, లేదా బయట నువ్వు పనికి వెళ్ళినా, ఎక్కడ నిన్ను ఏ పనికి ఏ బాధ్యతకి నిన్ను అప్పచెప్పినా నీలో యథార్థత ఉండాలి. వేషధారణ ఉండకూడదు, నాటకాలు ఉండకూడదు. వేషధారణ ఉండకూడదు, నాటకాలు ఉండకూడదు. నమ్మకస్తుడివి, నమ్మకస్తురాలివని ఒక పనికి నిన్ను నియమించినప్పుడు యజమాని కింద నమ్మకంగా పని చేయాలి. ఎందుకంటే ఆ యజమాని చూడకపోవచ్చు, పైన మనందరికీ ఒక యజమాని ఉన్నాడు, ఆయన కనిపెడతా ఉంటాడు. యథార్థవంతుల మార్గం రాజమార్గం. కానీ కొంతమందిని నేను చూసి బాధపడ్డాను, యథార్థత ఉండదు. ప్రియులారా, యథార్థత ఉండదండి కొంతమంది దగ్గర. వేషధారణ, వంచన, మాయ. కానీ అది దేవుడి విమర్శలో లెక్కలోకి వస్తుంది. దేవుడు దాన్ని ఒప్పుకోడు. యథార్థంగా ఉండాలి. దేవుని యథార్థంగా ఉండే వాళ్ళకి దేవుడు తన బలిపీఠం దగ్గర పిచ్చుకకు స్థానం ఇచ్చినట్టు స్థానం ఇస్తాడు. యథార్థ హృదయాల ప్రార్థన ఆయనకు ఆనందకరం. పని దగ్గర కానీ, ఇంట్లో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ ఉన్నది ఉన్నట్టు ఉండాలి. షో పనికిరాదు. సాధ్యమైనంత వరకు ఓపెన్గా నేను యథార్థంగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే యథార్థత నా దేవునికి ఇష్టమైంది. న్యాయ ప్రవర్తన నా దేవునికి ఇష్టమైంది. ఒక పనికి నన్ను నియమించినప్పుడు నేను ఆ పనికి ప్రతిఫలం తీసుకుంటున్నప్పుడు చెప్తున్నా, అందరూ పనిచేసేవాళ్లే, అందరూ కష్టపడేవాళ్లే. ఒక పని చేసి నేను జీతం తీసుకుంటున్నప్పుడు, నువ్వు గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అయినా సరే, నీ తోటి వాళ్ళు ఒకవేళ వాళ్ళ బాధ్యతలు నెరవేర్చకపోయారు. నువ్వు ఒక టీచింగ్ ఫీల్డ్లో ఉన్నావా, మిగిలిన వాళ్ళ క్లాసులు నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు. కానీ నీ క్లాసు, నువ్వు ఇంగ్లీష్ టీచర్వో, తెలుగు టీచర్వో, సోషలో, సైన్సో, ఎందులో ఏ విభాగంలో నువ్వు ఉన్నావో, కానీ నీ క్లాస్ వరకు నువ్వు వాళ్ళకి నేర్పిన పాఠాల వరకు ఫస్ట్ క్లాస్లో రావాలి వాళ్ళు. కొంతమందిని నేను చూశాను, దారుణమైన విషయం అండి. టీచర్స్లో కూడా ఉన్న పొరపాటు అది. టీచర్స్లో ఉన్న పొరపాటు. పదో తరగతి చదువుతున్నాడు వాడు. నా పేరు రాయరంటే వాడు తెలుగులో రాయాలా, ఇంగ్లీష్లో రాయాలా? నా పేరు రాయరంటే తెలుగులో రాయాలా, ఇంగ్లీష్లో రాయాలా? ఓ చిన్నవాడిని చూశాను నేను. వాడు 10 చదువుతున్నాడు. నా బాధ ఏందో తెలుసా? అసలు వీడు కనీసం చదవటం రాయటం రాకుండా 10 తరగతులకు ఎలా వచ్చాడు? వీడిని అసలు 10 తరగతులకు తెచ్చిన ఆ టీచర్స్ ఎవరో వాళ్ళని గిన్నిస్ బుక్లో ఎక్కించాలి నేను. నాకు తెలిసి వాడు ఎన్ని లంచాలు పెట్టుంటాడండి పక్కన వాళ్ళు వాడికి ఎగ్జామ్లో చూపించడానికి. వాడు ఎంతమంది కాళ్ళు పట్టుకుని ఉంటాడు, తోటి స్టూడెంట్స్ కాళ్ళు. ఎందుకు? వాడికి ఏం రాదు, ఎగ్జామ్ రాయాలి. పక్కనోడు లంచాలు ఇచ్చి కాపీలు అందుకొని మొత్తం మీద వాడు 10కి చేరాడైతే కానీ వాడికి ఏం తెలియదు. కానీ ఇన్ని తరగతులలో ఎంతోమంది టీచర్స్ దగ్గర వాడు మారుంటాడు, కానీ ఒక్కళ్ళు కూడా వాడిని పట్టించుకోవాలి. ఏం పట్టించుకుంటావు సార్? పోయామా, చెప్పామా, వచ్చామా అని. నేను చెబుతున్నా, కనీసం నువ్వు చేసేటువంటి పనికి ప్రభుత్వం దగ్గర పైసలు తీసుకుంటున్నావు, లేకపోతే ప్రైవేట్గానే చెప్తున్నావు అనుకో, ప్రైవేట్ టీచర్ అనుకో, పైసలు తీసుకున్నప్పుడు గుండెల్లో ఒక భయం ఉండాలి. కనీసం నేను చేసేటువంటి ఫీల్డ్కి నేను న్యాయం చేయాలి అని. పిల్లలకి నేను న్యాయం చేయాలి. వాళ్ళలో విద్య రానటువంటి వాళ్ళకి నేను జాగ్రత్తగా నేర్పాలని. పనిచేసే కార్మికుడు అయితే నేను ఇంత జీతం తీసుకుంటున్నాను, ఇంత డబ్బు తీసుకుంటున్నాను తగ్గట్టుగా నేను చాకరీ చేసి అక్కడ చూపించాలి. అట్లా నువ్వు ఏ ఫీల్డ్ అయినా సరే విమర్శ దినం ఒకటి ఉంది. కొన్నిసార్లు కొన్ని విమర్శలు భూమి మీద ఎదుర్కొంటాం మనం, కొన్ని తీర్పులు భూమి మీద ఎదుర్కొంటాం, కొన్ని మనం చేసిన బుద్ధి తక్కువ పనులకు భూమి మీదే శిక్ష అనుభవిస్తాం. రేపు చచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా దేవుని లెక్కలోకి వస్తాం.
అందుకే చెబుతున్నాను, యథార్థంగా ఉండాలి. ఇది మీకు కామన్ పాయింట్ అనిపించవచ్చు, మామూలే కదా అనిపించవచ్చు, కానీ దేవుని వాక్యం చెప్తుంది యథార్థ హృదయుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అని రాస్తుంది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ నీతి నియమాల గురించి మాట్లాడొద్దు. దేవా నేను బలహీనుడను, ఇదిగో నేను ఇలా ఉన్నానని చెబుతూ రావాలి దేవుని ముందుకి. క్లాసుగా, నైస్గా, పీస్గా హల్లెలూయా స్తోత్రం లార్డ్, హల్లెలూయా ఓ గ్లోరీ లార్డ్ అనుకుంటాను వచ్చేదో అఫీషియల్గా 4 ముక్కలు మాట్లాడితే దేవుడు ఏదో ఒళ్ళు వంగిపోయి ఆహా ఓహోహో అనుకోడు. సోదాబి ఏంది నీ సంగతి చెప్పు అంటాడు. అప్పుడు దేవుని ముందుకు వచ్చినప్పుడు ఎలా రావాలి నువ్వు? దేవా నేను ఇలాగా బలహీనుడనై ఉన్నాను, నీ ప్రేమను ఆధారం చేసుకుని ఎన్నోసార్లు బరి తెగించి అడుగులు వేయబోయాను ప్రభా, ఇదిగో నేను యథార్థంగా ఒప్పుకుంటున్నాను, నేను నీ ఎదుట వంకర టింకరగా ఉన్నాను, దయచేసి నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగని యథార్థ హృదయంతో దేవుని ముందుకు రావాలి. నైస్ పీస్గా కాదు, యథార్థ హృదయంతో ఉన్నట్టు దేవుని ముందు చెప్పుకుంటూ దేవుని దగ్గరికి రావాలి. అంతేకాదు యథార్థవంతుల త్రోవ రాజమార్గం అన్నాడు, యథార్థవంతుల ప్రార్థన ఆనందకరం అన్నాడు, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టునన్నాడు, యథార్థవంతుల గృహము వర్ధిల్లుతుందన్నాడు. యథార్థతను దేవుడు చాలా ఇష్టపడతాడు. ప్రియులారా, నిన్ను నమ్మి ఒక పనికి అప్పచెప్పినప్పుడు, ఒక పనికి అది చర్చిలో పరిచర్య అయినా కావచ్చు, బయట పనైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, నిన్ను నమ్మి ఒక పనికి అప్పచెప్పినప్పుడు నయవంచన, మోసం ఉండకూడదు. కొంతమందిని గమనిస్తూ ఉంటాను, వాళ్ళకి ఏదైనా అవసరమైతే అడిగి తీసుకుంటారు, కొంతమంది అట్లా కాదు, సోషలిజంగా తీసుకొని వెళ్ళిపోతారు. అది యథార్థత కాదు, అది యథార్థత కాదు. యథార్థత ఏంటంటే నీకు కావాలా అడిగి తీసుకో. కొంతమంది వస్తారు, అయ్యా నాకు ఇంట్లో జరగట్లేదయ్యా, సరే రైస్ ఇస్తాను. దారుణం ఏంటంటే ఇక్కడ ఇది దాటిన తర్వాత నమ్మేస్తారండి అట్ని. ఎన్నిసార్లు బకరాయ్యానో నేను, ఎన్నిసార్లు బకరాయ్యానో. అయ్యా ఇల్లు అస్సలు జరగట్లేదయ్యా, ఇంట్లో అస్సలు లేవయ్యా అనుకుంటూ వస్తారు. అబ్బాయి వాళ్ళకి రైస్ ఇచ్చి పంపించండి. ఆ రైస్ మూట గేటు దాటితేనే కొట్లు ఉన్నాయి, ఏదో కొట్లో ఇచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. ఈ గొడవ ఎందుకు? ఇంట్లో జరగట్లేదు, అన్నానికి లేదని రైస్ అడిగి మళ్ళీ అక్కడ ఒక వ్యాపారం చేయకపోతే నాకు ఇంట్లో ఇది అవసరం ఉందా అని డబ్బే అడుగు. ఇప్పుడు నాకు 200 రూపాయలు కావాలయ్యా, నా ఇంట్లో కూరక లేదనుకో, డైరెక్ట్గా 200 తీసుకో, ఇబ్బంది లేదు. కానీ నాకు ఇంట్లోకి లేదు అని రైస్ అడిగి రైస్ తీసుకొని ఇక్కడ నుంచి అవతలకి వెళ్ళి వాళ్ళు ఎట చూస్తారు తెలుసా? నాకెళ్ళి ఏదా అభియంగా ఉన్నవాళ్ళు ఎట చూస్తారు తెలుసా? ఈడు బకరా అవుతున్నాడు, వీడికి తెలియట్లా. వాళ్ళు నాకెళ్ళి చూడటం, ఈడు వస్తా సోది పాస్టరు వచ్చినోడు కల్లా ఎత్తుంటాడు, వాళ్ళే మా దగ్గర ఇచ్చి వ్యాపారం చేసుకొని పోతున్నారు. భయం, భయం, గుండెల్లో భయం, విచ్చలవిడి జీవితాలు. దేవుని మందిరమా, దేవుని సన్నిధాన భయం కూడా లేకుండా విచ్చలవిడిగా జీవించేటువంటి బ్రతుకులు కొన్ని. ఏమండి, చెప్పుకుంటా పోతే చాలా వస్తాయిలే, పెద్ద అంశం. కానీ మన సమస్త ప్రవర్తన యందు విమర్శ దినాన్ని గుర్తుపెట్టుకొని మనం బతకాలి, విమర్శ దినాన్ని గుర్తుపెట్టుకొని జీవించాలి. రేపటి రోజున 10 మందిలో కాదు, కోట్ల మందిలో దేవుడు లెక్క అడిగితే చెప్పడానికి మాటలు ఉండాలి. బళా అనాలి దేవుడు మనల్ని చూసి, అంతేగాని ఛీ ఓ అనకూడదు. ఏ రోజుకు ఆ రోజు గుండెల్లో భయం కలిగి, అమ్మో నేను దేవుని ముందు నిలబడాల్సిన దాన్ని, అమ్మో నేను దేవుని ముందు నిలబడాల్సిన వాడిని. నీకు గవర్నమెంట్ జీతం ఇచ్చిద్ది, బల్ల కింద చేయబెట్టువాకు. గవర్నమెంట్ జీతం ఇచ్చిద్ది, బల్ల కింద చేయబెట్టువాకు. కృతజ్ఞతతో ఒకవేళ వాళ్ళు అయ్యా నాకు మేలు చేసావు, సంతోషంగా ఇస్తున్నానంటే అది దాని తప్పులేదు. కానీ నాకేంటి అని బల్ల కింద చేయబెట్టద్దు. దేవుని బిడ్డలుగా మనకు తగింది కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఆఫీసు మొత్తంలో కూడా అలాంటి వాడు లేడండి, అంత మంచోడండి. ఇక ఎవరి దగ్గరికన్నా పో, బల్ల కిందకి చేయొచ్చుదండి. ఆ ఒక్కడు మాత్రం అయ్యా ఇదిగో అన్నా కూడా అదిలేపా అంటాడు. ఆ స్టేషన్లో ఆ మిగిలిన కానిస్టేబుల్లో మిగిలిన ఆ అధికారులు వేరండి, ఆయన వేరండి. టీ తాగినా కూడా డబ్బులు ఇస్తాడండి,
ఎవరికన్నా ఇప్పించినా కూడా వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తాడండి. నేను అధికారిని కదా, నన్ను డబ్బులు అడుగుతావేని అనడండి. చాలామంది ఆ పోలీసు వాళ్ళని చూశాను కానండి, అమ్మో ఆ పోలీసు ఆయన వేరండి బాబు, లెక్క సరిగా ఉంటాడండి. అవసరమైతే 4 రూపాయలు ఎక్కువే ఇస్తాడు కానండి, కకుర్తి పడ్డండి. నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నావు? నువ్వు నర్సువా, నువ్వు లాయర్వా, డాక్టర్వా, పోలీసువా, కంపెనీలో కార్మికుడివా, లేకపోతే జాబ్ హోల్డర్వా? నువ్వు ఎక్కడ ఏ ఫీల్డ్లో ఉన్నా విమర్శ దినాన్ని దృష్టిలో పెట్టుకొని బతుకు. దేవుడు నన్ను లెక్క అడుగుతాడని గుండెల్లో ఎప్పుడు భయం కలిగి బతుకు.